గాంధీ ఇచ్చింది వాస్తవమే, కానీ కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటారా? తెలంగాణ రావడంలో సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో వినండి. గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాలరావు గారిని, షబ్బీర్ అలీ గారిని, అదేవిధంగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారిని, కాళే యాదయ్య గారిని, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ఈరోజు నియామక పత్రాలు అందుకోబోతున్న 1370 మంది ప్రభుత్వ సారథులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి పండగ మీ తల్లిదండ్రుల కళ్ళలో ఒక ఆనందాన్ని, గుండెల్లో ఒక సంతోషాన్ని సంపూర్ణంగా నింపుతుందని నేను విశ్వసిస్తున్నా. పుట్టిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం వర్ణించడానికి భాష కూడా ఉండదు. మీరందరూ 90% నా అవగాహన మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి, కొంతమంది తల్లిదండ్రులు కూలీ పని చేసి, ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు, ఈ సమాజానికి వచ్చిన సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు, మేము, మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో, కుటుంబ ప్రయోజనాల కోసమో, పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం,
ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించరు కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దారుణమైన పరిస్థితులు 2011లో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తే 2019లో నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే 2025 వరకు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ 1 నియామకాలను చేపట్టలేదు అనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక యువకుడి వయసు 22-23 సంవత్సరాల వయసులో గ్రూప్ 1 ఉద్యోగం కోసం గ్రూప్ 2 ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే 14 సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లు వెంబడి 14 సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పారు. గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసిండ్రు. అందులో 1370 మంది ఎంపిక కాబడ్డారు అని. గ్రూప్ 1లో 563 ఉద్యోగాల కోసం దాదాపుగా 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. గ్రూప్ 2 731 ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. 5-10 సంవత్సరాలు 10 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది, అధికారులం కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలి అని గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యమైతే నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యమైతే నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంటగలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయిన బాధ లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సీ ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా మెంబర్స్గా మనం నియమించినాం. గతంలో నియామకాలను ఒక్కసారి చూస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక డెప్యూటీ ఎంఆర్ఓ, లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్, ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది, అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని కించపరచడం లేదు, డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు, లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు. వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది, వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత నిర్లక్ష్యం తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది. అందుకే
మీ పరీక్షలు నిర్వహించాలన్నా మీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే మీకంటే అత్యధిక విద్యను అభ్యసించిన వాళ్ళు, మీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, మీతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళనే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్గా మెంబర్స్గా నియమించి ఆ పరీక్షలను పూర్తి చేయడం జరిగింది. మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, డిఎస్సి మీరు ఎప్పుడైనా హిస్టరీని తీసుకోండి, నోటిఫికేషన్ నుంచి నియామకాలు 55 రోజుల్లో పూర్తి చేసి 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. ఇవన్నీ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్ల నియామకం కావచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు. ఒక బాధ్యతతోని ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడా తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేసి గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనీయకూడదని కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ రోజుకు దాదాపుగా 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ 2 సంవత్సరాల్లో మనం అందించగలిగినాం. మేము లెక్కలు చెప్తే తప్పంటారని లేదా ఇచ్చిండ్రో ఇయ్యలేదని అనుమానాలు వ్యక్తం చేస్తారని 13 సార్లు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తే మేము ఎక్కడైతే బాధ్యత తీసుకున్నామో ఎల్బీ స్టేడియంలో కానీ, లేకపోతే నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కానీ, లేకపోతే శిల్పారామం సాక్షిగా కానీ, లేకపోతే సాగునీటి పారుదల శాఖ ఆఫీసు కార్యాలయ కేంద్రంలో కానీ ఈ నియామక పత్రాలు బహిరంగంగా వాళ్ళ తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. మాకు ఒక బాధ్యత కావచ్చు, కానీ మీకు ఒక జీవితకాల విజయం ఇది. మీ జీవితంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది. ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు, మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి 8 గంటలో 10 గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో. ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే మిత్రులారా, ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలి, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ శాఖలలో మీ అధికారులకు చెప్పి కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వచ్చు. నాకు తెలిసి ఈరోజు 25 శాఖలలో ఈ 1370 ఉద్యోగ నియామకాలు మీ శాఖాధిపతులకు చెప్పి డైరెక్ట్గా మీకు ఉద్యోగ నియామక పత్రాలు మీ ఇంటికి పంపించవచ్చు. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతోని మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. ఈనాటి వరకు మీరు సామాన్యులు, ఈరోజు నియామక పత్రం అందిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. దాదాపుగా 10.5 లక్షల మంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, ఎన్ఎంఆర్ సిస్టంలో పనిచేసే వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మీరు అమలు చేయబోతున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి బాధ్యత తీసుకున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్నది దేశంలో. నిరక్షరాస్యత, చదువులేనితనం ఈ దేశాన్ని ఏ దిశగా నడిపిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి.
అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. అంటే విద్య, వ్యవసాయము మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది. ప్రధానమైన విశ్వవిద్యాలయాలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో మొదలుపెట్టిందే. ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు. తెలంగాణ ప్రాంతంలోనే ఆనాటి ప్రధానమంత్రి 3 ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రజలు కరువు కాటకాలలో ఆనాటి పరిస్థితులు మీ ముత్తాతలు ఎవరైనా ఉంటే, మీ తాతలు ఎవరైనా ఉంటే కనుక్కోండి. మట్టి తిని బతికే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఆకలితో అలమటించి తినడానికి ఆకులు అలములు కూడా దొరకక బురద మట్టి కూడా తిని బతికిన రోజులు ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన మొదటి నాళ్లలో ఉండే. అక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక్కొక్క మెట్టుగా పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి, హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో ఆకలి తీర్చడమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతను కల్పించిన పార్టీ, ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం. ఎడ్యుకేషన్ ఈరోజు దేశంలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా విద్య వ్యాపించింది. కానీ ఈనాడు పునః సమీక్షించుకొని మళ్ళీ నూతన టార్గెట్స్ మనం నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు విద్యకు సమస్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కానీ నాణ్యమైన విద్య పేదలకు అందడం లేదు. విద్య ఒకనాడు లేదు, విద్య అందడమే గొప్ప విషయంగా ఆనాడు చర్చించుకున్నాం. ఈనాడు ప్రతి ప్రాంతానికి విద్య వచ్చింది, కానీ నాణ్యమైన విద్యను మనం అందించలేకపోతున్నాం. 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో, దాదాపుగా 1,20,000 మంది టీచర్స్ ఉన్నారు. అదే ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్న, ప్రభుత్వ శాఖలో ఈరోజు చేరబోతున్న మిమ్మల్ని, మన మీద ఉన్న విశ్వాసం నమ్మకానికంటే ప్రైవేటు పాఠశాలల మీద ఎందుకు ప్రజలకు విశ్వాసం పెరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించి ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వంలో ఉచితంగా విద్యను అందిస్తామంటే కూడా ఇక్కడికి రావడం లేదు అని అంటే కారణం మనమే విశ్లేషించుకోవాలి. నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్లకు, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన అందరి మీద ఉన్నది. నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు పేదలు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తారో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు మన గురుతరమైన బాధ్యత, పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతోనే పోటీ పడగలము, రాకెట్ సైన్స్ను కూడా మనమే కనిపెట్టగలం ప్రభుత్వ పాఠశాలల్లో అనే విశ్వాసం నాకున్నది. ఫుడ్ సెక్యూరిటీ ఈరోజు భారతదేశము దేశానికి సరిపోయిన దానికంటే ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు వరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పండిస్తుంది. ఈ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా దేశంలోనే మొదటి స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 2,85,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ఉత్పత్తి చేసి దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు, కానీ ప్రోటీన్ ఫుడ్ లేదు. ఇవాళ ఆడపిల్లలకు బలహీనతలు ఎందుకున్నాయి ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీ సెంటర్లలో మీరు ఒక్కసారి చూడండి. ఎందుకు మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు ఆహార సమస్య లేదు, కానీ నాణ్యమైన ఆహారము, బలోపేతమైన ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం. రేపటి దినం మీరు ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎలా పండించాలి, నాణ్యమైన భోజనం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్లో కానీ పేదలకు అందించాలి, దీన్ని లక్ష్యంగా మనం పనిచేయాలి. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, స్కిల్, ఈరోజు ఎవ్రీ ఇయర్ 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నాయి. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో ఆలోచన చేయండి.
ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, చదువుకున్న అర్హత తగ్గ ఉద్యోగం ఎందుకు రావడం లేదు? వివిధ శాఖల్లో ప్రైవేట్లో చాలామందికి అవసరం ఉన్నది, చాలామంది నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారు. డిమాండ్ ఉన్నది, సప్లై ఉన్నది, కానీ డిమాండ్ సప్లైలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాపే స్కిల్ లేకపోవడం, అన్స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడగలిగిన పరిస్థితులు ఉన్నా, అంతర్జాతీయ అవకాశాలు ఉన్నా మనం అందిపుచ్చుకోలేకపోతున్నాము. అందుకే ఎడ్యుకేషన్లో స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రేపటి రోజుల్లో మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఒకప్పుడు భూమి లేని వాడికి భూమి ఇచ్చింది, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చింది, అడవుల్లో భూములు దున్నుకునే వాడికి పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఈరోజు ఇవ్వడానికి పోడు భూములు లేవు, పంచిపెట్టడానికి అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, మీకు నాణ్యమైన విద్యను అందించడం. ఈరోజు పేదవాడి యొక్క భవిష్యత్తును, పేదవాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకోండి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది, విద్య ఒక్కటే మన తల్లిదండ్రులను సంతోషపెడుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, ఈరోజు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులందరికీ గౌరవం దక్కింది అని అంటే విద్య వల్ల దక్కిన అధికారమే తప్ప కులం వల్లనో బలం వల్లనో ఆస్తుల వల్లనో ఈ వేదిక మీద వాళ్ళ గౌరవం దక్కలే. ఇవాళ 1370 మంది మీకు నియామక పత్రాలు వచ్చినాయంటే మీ చదువు గొప్పతనం వల్లనే మీకు ఉద్యోగం వచ్చింది తప్ప మీకు వేరే రకంగా ముఖ్యమంత్రి గారు తెలుసో లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బంధువు అనో మీకు ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇవ్వడం లేదు. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. ఆ చదువుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది మీరే. ఈ ప్రభుత్వానికి వారధులు సారథులు మీరే. మేము చేసే నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలంటే మీరు చిత్తశుద్ధితో పని చెయ్యాలి. ఈ 10.5 లక్షల మంది ఎవరూ మారలే. ఎవరైనా మారింది 2023 డిసెంబర్ 7 నాడంటే ఒక 15 మంది మంత్రులు మాత్రమే మేము మారినాం, మిగతా వ్యవస్థ అంతా సేమ్. మరి పరిపాలనలో మార్పులు రావాలి, పరిపాలనలో ప్రక్షాళన జరగాలి అంటే మీరు సంపూర్ణంగా సహకరించాలి. ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఎకానమీని భారతదేశం 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి, భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈనాడు మనం దేశ జనాభాలో 2.5% ఉన్నాం. ఈనాడు ఆర్థికంగా 5.1% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో. దాన్ని ఈ జనాభాతోని 10% పెంచాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు 2047లో ఎవరుంటారో నాకు తెలీదు, కానీ మీరందరూ 2047 వరకు ప్రభుత్వంలో ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు, మీ చేతులతో పనిచేస్తారు, మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి. 2034 వరకు నేను గ్యారంటీగా ఉంటా, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటా. $1 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి. 2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం నాకు ఉన్నది. ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. చివరగా ఒక మాట, అప్పుడప్పుడు రామకృష్ణారావు గారు మేము అధికారులతో మాట్లాడుకుంటూ అనుకుంటుంటాం, రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు
3 రకాల దశలు ఉంటాయని పరిణామ క్రమం. చేరంగానే గరంగా ఉంటామంట, కొంతకాలం అయిన తర్వాత నరం, ఆ తర్వాత బేషరం. మీరు మేము అట్లా కాకూడదని నేను భావిస్తున్నా. గరం, నరం, బేషరం 3 దశలు రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడి తప్పు అని మనం నిరూపించాలి. చేరుని రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన. నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. చివరగా ఉద్యోగం వచ్చింది. చాలామంది పెళ్లిగాని యువకులు ఉన్నట్టున్నారు చూస్తుంటే. ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే. అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా, తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలలో వేస్తారు. రెండవది, గతంలో 4-5 ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో 3 సరిగ్గా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా 4 చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు. 1-2 కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు. మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే, ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అట్లాంటిది ఏదైనా ఉంటే, అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం 10-15% మీ తల్లిదండ్రులకు చేరే విధంగా. ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది, కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి మీ భావస్వేచ్ఛా ప్రకటనలను కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా వివరించండి. రైకోమ్స్ న్యూస్ని చూస్తూనే ఉండండి.